వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కోన లక్ష్మీ కుమారి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ బ్రాంచ్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే ఉండే ప్రయోజనాలు ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో, థ్యాంక్ యూ మ్యామ్. రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటారు? రోబోటిక్ సర్జరీ ఇప్పుడు ముందు మనం లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి అవగాహన ఉంది కదా, స్మాల్ హోల్స్ దాని నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేస్తున్నాం. బట్ ఇప్పుడు రోబో అనేది ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ తాలూకా ఇంకా మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ. దీంట్లోని మనకి ఏంటంటే సర్జన్ రెండు ఇన్స్ట్రుమెంట్స్, అసిస్టెంట్ రెండు ఇన్స్ట్రుమెంట్స్, ఒక పర్సన్ కెమెరా పట్టుకోవడం, ఇవన్నీ తొలగించి ఒక్క ఇన్స్ట్రుమెంట్కే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అటాచ్ అవుతాయి. అండ్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో ఉంటాయి. ఒకటి తర్వాత ఈ రోబోలోని ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి డెప్త్ పర్సెప్షన్ బాగా తెలుస్తుంది. మన బాడీ 3D స్ట్రక్చర్, బట్ మనం ఆపరేట్ చేసినప్పుడు లాప్రోస్కోపీలో 2D ఇమేజ్లోనే మనం ఆపరేట్ చేస్తున్నాం. సో కొన్నిసార్లు డీప్ స్ట్రక్చర్స్ కానీ డిఫికల్ట్ లొకేషన్స్లో కానీ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ సర్జరీలోనే ఇబ్బంది అయ్యేది. సో చాలాసార్లు మనం వింటాం, లాప్రోస్కోపీ చేయాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు అంచే మళ్ళీ ఓపెన్కి కన్వర్ట్ చేశారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఛాలెంజెస్. సో అవన్నీ తొలగించడానికి ఇమర్సివ్ విజన్, ఇమర్సివ్ అంటే మీకు ఆ రోబోటిక్ విజన్లోని ఎలాగంటే మీరు పేషెంట్ ఆర్గన్ పక్కన కూర్చొని ఆపరేట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో ప్లస్ మనకి ప్రతి ఆర్గన్కి ఉంటే బ్లడ్ సప్లై, అంటే రక్తనాడి ఫైన్ బ్లడ్ వెసల్స్ వెళ్తుంటాయి. సో వాటికి మనం డ్యామేజ్ చేయకుండా లేకపోతే వాటికి కంట్రోల్ చేసి సర్జరీ చేస్తే మనకి సర్జరీ క్లీన్గా ఉంటుంది. ప్లస్ పేషెంట్కి బ్లడ్ లాస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనే అవసరం ఉండదు. సో దీనివల్ల ఏంటంటే కాంప్లెక్స్ సర్జరీస్ చేసినప్పుడు మొత్తం సర్జరీ కంప్లీట్గా మినిమల్ యాక్సెస్ విధానంగా కంప్లీట్ అవుతుంది. ప్లస్ సర్జన్కి కాంప్లెక్స్ సర్జరీ చేసినప్పుడు ఈ రోబో అసిస్టెన్స్ ఏంటంటే విజన్, గుడ్ విజన్, ప్లస్ ఈ ఫైన్ బ్లడ్ వెసల్స్ మనకి మ్యాగ్నిఫైడ్ విజన్లో కనిపించినప్పుడు ఆ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్కి డ్యామేజ్ అవ్వకుండా మనం సర్జరీ చేసినప్పుడు బ్లడ్ లాస్ అనేది చాలా మినిమల్ ఆర్ నో బ్లడ్ లాస్. ప్లస్ పేషెంట్కి ఫైన్ సర్జరీ వల్ల పెయిన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దానివల్ల ఎంత మేజర్ సర్జరీ అయినా కూడా మరుసటి రోజుకి పేషెంట్కి సర్జరీ అయిన నొప్పి ఎక్కువ తెలియకుండా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే క్విక్గా లెగుస్తారు, వాళ్ళు తిరుగుతారు, డైట్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, డిశ్చార్జ్ కూడా అర్లీగా అవుతుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీలో రోబోనే కంప్లీట్గా ఆపరేషన్ చేస్తుందంటారా, లేదంటే డాక్టర్ కంట్రోల్లో కూడా ఉంటుందనుకోవచ్చా? రోబో ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. రోబో ఏమీ ఆపరేట్ చేయలేదు, మొత్తం సర్జరీ డాక్టరే చేస్తారు. రోబో ఈజ్ ఎ టూల్ అంతే. మనకి ముందు మాన్యువల్ కార్ డ్రైవ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేస్తాం. సో దట్స్ ద డిఫరెన్స్. మనం ఆటోమేటిక్ కార్లో మనం కూర్చుంటే కార్ నడవదు కదా, మనకు డ్రైవింగ్ రావాలి, మనకి డ్రైవింగ్ రూల్స్ రావాలి, ప్లస్ కార్ నడపడం కూడా రావాలి. ఇవన్నీ కలుస్తేనే మళ్ళీ సేఫ్ డ్రైవింగ్. బెస్ట్ కార్ ఇచ్చి బ్యాడ్ డ్రైవర్ ఇచ్చినా ఎలాగ రిజల్ట్ ఉంటుందో. సో ఇఫ్ అ సర్జన్కి సర్జరీ చేయడం మంచిగా టెక్నిక్ తెలియదు, లేదా కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ అందరూ చేయలేరు. సో అలాంటప్పుడు వాళ్ళకి రోబో ఇచ్చినా ఆ రోబో ద్వారా వాళ్ళు సర్జరీ చేయలేరు. సో రోబో ఈజ్ జస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్. బట్ కాంప్లెక్స్ సర్జరీస్లో గుడ్ సర్జన్ ప్లస్ రోబో ఈజ్ ఎక్సలెంట్ సర్జరీ. డాక్టర్ గారు, జనరల్గా ఏ డిసీజెస్కి ఈ రోబోటిక్ సర్జరీస్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో మెయిన్లీ ఇప్పుడు ఎవ్రీ సిస్టమ్కి రోబో ఉంది. మనకి న్యూరో సర్జరీకి బ్రెయిన్కి సంబంధించే రోబో ఉంది, ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించే రోబోస్ ఉన్నాయి. అలాగే మనకి అబ్డామినల్ సర్జరీస్కి, మెయిన్లీ నా స్పెషాలిటీలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీస్లోని రోబో. మెయిన్లీ అబ్డామిన్లోని రోబోకి చాలా బెనిఫిట్ ఏంటంటే అబ్డామిన్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. సో అబ్డామిన్ అండ్ ప్రతి వ్యక్తి బాడీ షేప్ సైజు డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది టాల్ ఉంటారు, కొంతమంది హెవీ ఉంటారు, వైడ్ ఉంటారు, కొంతమంది షార్ట్ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ సర్జరీ కంటే పక్కల
అంటే సైడ్స్ని కానీ డెప్త్లోని సర్జరీ చేసినప్పుడు ఈ రోబో తాలూకా బెనిఫిట్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. రోబో చేసేస్తుందేమో, డాక్టర్ కంట్రోల్లో ఉంటుందో లేదో, దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయో లేవో. అదే డాక్టర్ అయితే బోలెడని డౌట్స్ అడగొచ్చు అండ్ డాక్టర్ని మనం మెల్లిగా చేయమని చెప్పొచ్చు, కానీ రోబోకి ఇలా చెప్పలేము. రకరకాల హెసిటేషన్స్ ఉంటాయి దీని గురించి. రోబో ఏమీ లేదు. రోబో ఇస్ వన్ స్టాండ్. అదే ఆ హెసిటేషన్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయి. రోబో ఇస్ అ స్టాండ్. అల్టిమేట్లీ సర్జరీ చేసేది డాక్టరే. సో హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. దాంట్లో ఎవరికి మనం ఆటోమేషన్ ఇచ్చి మీరు చేసియండి అని మనం వంటలాగా ఎంత వచ్చినా కూడా ప్రతి చేతి వంట డిఫరెంట్ ఉంటుంది. దాంట్లోకి ఎలాగ వేయాలి, ఎలాగా చేయాలి. సో అలాగే సర్జరీ కూడా ఎగ్జాక్ట్లీ కుకింగ్ లాగా. సో మీకు ప్రతి సర్జరీ సేమ్ ఉండొచ్చు, కానీ మీ సర్జన్ తాలూకా టచ్ ఉండాలి. సో రోబో ఎప్పుడు ఆటోనామస్ రోబోస్ మనకి లేవు. అంటే మీరు రోబోకి పెట్టేసి నువ్వు సర్జరీ చేసుకో, నేను అక్కడ పక్కన కూర్చొని టీవీ చూస్తాను, కుదరదు. సర్జనే చేయాలి, సర్జన్కే సర్జికల్ స్టెప్స్ అన్నీ రావాలి. రోబో ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మోడర్న్ ఇన్స్ట్రుమెంట్. ముందు మనం మొబైల్ ఫోన్స్ లేని జమానాలో మనం హ్యాండ్ ఫోన్స్ అవి డయల్ చేయాలి. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్. బట్ ఏదైనా కూడా మనం ఆపరేట్ చేయిందే అది పనిచేయదు. సో రోబో కూడా అట్లానే ఒక ఇన్స్ట్రుమెంట్. అది రోబోకి ఇండిపెండెంట్ సర్జరీ చేసే కెపాసిటీ లేదు. అండ్ ఇంకా రోబోటిక్ సర్జరీలోని సర్జన్ చాలా నెమ్మదిగా సర్జరీ చేస్తారు, ఎందుకంటే మనకు అన్ని మ్యాగ్నిఫైడ్లో కనిపిస్తాయి. సో జాగ్రత్తగా మనం ప్రతి స్మాల్ స్ట్రక్చర్కి చూసుకొని ఆపరేట్ చేస్తాం. సో అండ్ రోబో మనకి ఫాస్ట్ కూడా వెళ్ళనివ్వదు. అండ్ దానికి ఒక స్పీడ్ ఉంటుంది. మనం ఎక్కువ రఫ్గా చేస్తున్నా కూడా అది ఆగిపోతుంది రోబో. దానికి ఏఐ కంట్రోల్ ఉంటుంది. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది, మీరు ఇక్కడ కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తున్నారు ఇన్స్ట్రుమెంట్. సో సేఫ్టీ మల్టిపుల్ టైమ్స్ ఎన్హాన్స్ అయ్యే ఇన్స్ట్రుమెంట్ రోబో. రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్గా పేషెంట్కి ఉండేటువంటి బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఆల్ బెనిఫిట్స్ ఆర్ ఫర్ ద పేషెంట్ ఓన్లీ. ఏది టెక్నాలజీ వచ్చినా అది యూజర్కి, అంటే ఎవరి మీద వాడుతున్నామో వాళ్ళకే బెనిఫిషియల్. సో మేజర్ సర్జరీస్లోని రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కంప్లీట్ సర్జరీ ఆ చిన్న 3-4 స్మాల్ హోల్స్లో అవుతుంది. అర్లియర్గా మీకు ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు కొన్నిసార్లు డిఫికల్ట్ ఉందండి, అంతే కన్వర్ట్ చేసాం, ఆ సిస్టమ్ రాదు. ప్లస్ మీకు మేజర్ సర్జరీస్లో బ్లడ్ లాస్ అనేది ముందు మనకు ఒక భయం ఉంటుంది, కట్ అవుతుంది కదా, బ్లీడింగ్ అవుతుంది కదా. సో బ్లీడింగ్ అనేది వెరీ మినిమల్. సో చాలా వరకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ ప్రోడక్ట్స్ అవసరం అనేది తగ్గుతుంది. ప్లస్ పెయిన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ అది ఎక్కువ కదలదు. సో కదలిక లేనప్పుడు మన టిష్యూస్ మీద ర్యాపిడ్ ఉండదు. ర్యాపిడ్ ఉండకపోతే మనకి పెయిన్ తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఆపరేషన్ అవుతుందో రోబోటిక్ విధానంగా వాళ్ళకి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ అనేది ఆల్మోస్ట్ లీస్ట్ ఆర్ మినిమల్ ఉంటుంది. ప్లస్ ఇతర ఆర్గన్స్కి ఈ సర్జరీ చేస్తున్నప్పుడు మీకు డ్యామేజ్ కాకుండా ఆ మ్యాగ్నిఫైడ్ విజన్ వల్ల మనం చాలా సూక్ష్మ స్పేసెస్లో ఈ ఆపరేషన్ మనం సేఫ్గా చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్మోస్ట్ బ్లీడింగ్ అండ్ టిష్యూ డ్యామేజ్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాడే అవకాశం ఉంటుంది. సో ఓపెన్ సర్జరీలో మనం చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చూసేవారు. ల్యాప్రోస్కోపీతో నాకు చాలా వరకు తగ్గింది. అండ్ ల్యాప్రోస్కోపీతో కంపారిజన్లో రోబోటిక్ సర్జరీలో ఇన్ఫెక్షన్ విల్ బి ద లీస్ట్. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ తర్వాత పేషెంట్కి ఎన్ని డేస్ పడుతుందంటారు హీల్ అవ్వడానికి? డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ. మెజారిటీ ఆఫ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీస్ మనం యూజువల్లీ 24 to 48 అవర్స్లో ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం. అర్లియర్గా ఓపెన్ సర్జరీ అంటే అట్లీస్ట్ 10 days అయినా పేషెంట్ హాస్పిటల్లో ఉండేవారు. ల్యాప్రోస్కోపీ సర్జరీతోని 1 week ఆర్ 5 to 7 days ఉండేవారు. బట్ రోబోటిక్ సర్జరీలోని 24 to 48 అవర్స్లో మనం డిశ్చార్జ్ చేయొచ్చు. రోబోటిక్ సర్జరీ అనేది జనరల్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటారు, అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు సజెస్ట్ చేస్తారు మ్యామ్, లేదంటే అందరికీ? దానికి అట్లా లేదు, అందరికీ వాడచ్చు. మీకు పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్లోని వాళ్ళకి సరిపోయిన సర్జరీస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సర్జరీ. దానికి మనం రోబోటిక్ విధానంగా చేస్తాం, దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. రోబోటిక్ సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు? చాలా మందికి దీనిపై ఇంకా అవగాహన లేదు. ఎలాంటి అవగాహన తెచ్చుకుంటే మంచిదంటారు? రోబోటిక్ సర్జరీ 200% సేఫ్. ఎందుకంటే ఇక్కడ సర్జికల్ నాలెడ్జ్ అంటే మీ సర్జన్ మీరు కనుక్కొనే వస్తారు కదా, ఈ సర్జన్ తాలూకా ఎక్స్పర్టీస్ ఎంత,
ఈ సర్జన్ రిజల్ట్స్ ఎంత అది కనుక్కొనే ఒక సర్జన్ దగ్గరికి వెళ్తారు కదా. సో ఆ సర్జికల్ ఎక్స్పర్టీస్ ప్లస్ ఇన్స్ట్రుమెంట్ సేఫ్టీ ఈ రెండు కలిపితే అది 200% అవుతుంది. సో సేఫ్టీ పైన సేఫ్టీ. సో దానివల్ల మేజర్ సర్జరీస్కి అక్రాస్ ద వరల్డ్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ టెక్నాలజీ. మేబీ మన కంట్రీలోని ఈ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వల్ల ఇప్పుడు రోబోస్ వస్తున్నాయి, కానీ ఆల్మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లోని 50 years నుంచి వాళ్ళు రోబోస్ వాడుతూనే ఉన్నారు. దాంట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి క్విక్ రికవరీ. పేషెంట్కి యూజువల్లీ వాళ్ళు 24 hours డిశ్చార్జ్ చేసేస్తారు. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కే చాలా మేజర్ సర్జరీస్లో వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సపోర్టివ్ సర్వీసెస్ కానీ ఒక పేషెంట్తోని ఉండే అటెండెంట్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో దానివల్ల పేషెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే హాస్పిటల్ మీద పేషెంట్ కేర్ బర్డెన్ తగ్గుతుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అనగానే చాలా ఎక్కువగా అయిపోతుంది ఖర్చు. మాన్యువల్ అయితే నార్మల్గా అయిపోతుంది. రోబోటిక్ సర్జరీ ఖర్చు మేము బేర్ చేయగలమా లేదా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ విషయం కూడా క్లెయిమ్ అవుతుందా లేదా, ఇలా చాలా డౌట్స్తో ఉంటుంటారు. వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తారు? ఫస్ట్ మీరు ఓపెన్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ హెడ్ ఆన్ మనం కంపేర్ చేస్తే, ఓపెన్ సర్జరీలోని మీకు సర్జరీ కంట పోస్ట్ ఆప్ సర్జరీ తర్వాత హాస్పిటల్ స్టే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ప్లస్ లాస్ ఆఫ్ వర్క్, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే సర్జికల్ కట్ వల్ల పెయిన్ వల్ల మీరు రెగ్యులర్ మన 8 hours 10 hours 12 hours డ్యూటీ చేయలేరు. సో అక్కడ అంత ఫైనాన్షియల్ లాస్ కిందే అది వస్తుంది. యూఆర్ ఆఫ్ ఫ్రమ్ వర్క్, లీవ్ తీసుకుంటారు. మీకు చూసుకోవడానికి ఒకలో ఇద్దరు వ్యక్తి వాళ్ళు కూడా వాళ్ళ పని ఆపి చూస్తుంటారు. సో అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓపెన్ సర్జరీ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ సర్జరీ. నెక్స్ట్ వస్తుంది ల్యాప్రోస్కోపీ. డెఫినెట్లీ ల్యాప్రోస్కోపీలోని మీకు ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి ఏడాదికి ఇన్స్ట్రుమెంట్స్ మారాలి. ఒకసారి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ 10 ఏళ్ళు అలా పనిచేయవు. సో వేర్ అండ్ టేర్ కాస్ట్లు ఎలాగైనా పడతాయి. ల్యాప్రోస్కోపీకి రోబోటిక్ సర్జరీకి ఏ సర్జరీకైనా మ్యాక్సిమం 1.5 to 2 lakhs ఎక్స్ట్రా అవుతుంది. బట్ మీ లెంత్ ఆఫ్ ద స్టే తగ్గిపోతుంది. సో మీరు హాస్పిటల్లో ఉండే టైం తగ్గుతుంది. సో మీ రూమ్ రెంట్స్ అన్నీ తగ్గుతున్నాయి. సో హెడ్ టు హెడ్ కాస్ట్ చూసుకుంటే మీకు ఒక ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఒక 3.5 అవుతే, ఇది ఒక రోబోటిక్ సర్జరీ ఒక 4.5 అయిపోతుంది అంతే. మీ టైప్ ఆఫ్ సర్జరీ ప్రకారం ఒక 6 lakhs సర్జరీ అనుకోండి, మీకు 7.5 అయిపోతుంది. కానీ దానికంటే ₹1 ఎక్స్ట్రా మీకు ఏం అవ్వదు. రెస్ట్ ఈజ్ మీ సర్జరీ. మేజర్ సర్జరీ అనుకోండి మీకు హాస్పిటల్ స్టేలో ఉంటుంది, ఐసీయూ స్టే ఉంటుంది, అవన్నీ కాస్ట్. బట్ రోబో వాడడం వల్ల మీకు మ్యాక్సిమం 1.5 to 2 lakhs ఎక్సెస్ అవుతుంది. బట్ బెనిఫిట్స్, మీరు వితిన్ 1 week మీరు ఆఫీస్కి వెళ్తే మీ శాలరీ కట్ అవ్వదు. మీ అసిస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి పే లాస్ అవ్వదు. సో ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్లీ రోబో ఈజ్ ద బెస్ట్ థింగ్. మ్యామ్, జిఐ వంటి డిసీజెస్లో అలాంటి ట్రీట్మెంట్స్లో రోబోటిక్ సర్జరీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? జిఐలోని బెస్ట్ బెనిఫిట్ మనం జిఐ సర్జరీలోనే చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఫీడింగ్ మనం సర్జరీ ఇవాళ చేస్తాం. నార్మల్లీ ట్రెడిషనల్గా ఏంటంటే 4-5 days ఆ ఇంటెస్టైనల్ మూవ్మెంట్ రావడానికి. ఎందుకంటే మన హ్యాండ్తో ముట్టుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఇంటెస్టైన్స్ అట్లీస్ట్ 2 to 3 days అలా కదిలిక లేకుండా పడుంటాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్, ముక్కులో ట్యూబు, రైల్స్ ట్యూబు ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు మనం ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్తో పట్టుకుంటాం. సో ఈ ఇంటెస్టైన్స్ మీద ఒత్తిడి ఉండదు. సో దానివల్ల మనకి సాయంత్రంకే వాళ్ళకి లిక్విడ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. మరుసటి రోజుకి అవి ఇంకొంచెం పెంచి కంఫర్టబుల్ అమౌంట్ తీసుకునే కండిషన్కి ఒక 1 to 2 daysలో వాళ్ళు లిక్విడ్ డైట్ వరకు, లేకపోతే అవసరం ఉంటే సాలిడ్ డైట్ తీసుకొని వాళ్ళకి మన ఇంటికి డిశ్చార్జ్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మ్యామ్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా రోబోటిక్ టెక్నాలజీ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని వింటున్నాం. అసలు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? క్యాన్సర్ సర్జరీలోని మీకు క్యాన్సర్ ఒక ఆర్గన్ నుంచి ఇతర ఆర్గన్స్కి అటాచ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఇతర ఆర్గన్ నుంచి ఆ క్యాన్సర్ మొత్తం ఈ ఆర్గన్కి డ్యామేజ్ చేయకుండా రిమూవ్ చేయాలి. ఆర్ కొన్నిసార్లు ఇతర ఆర్గన్ నుంచి కొంత భాగం రిమూవ్ చేయాలి. సో నార్మల్గా ఓపెన్ సర్జరీ అనుకోండి, మనం ఈ ఆర్గన్తో పాటు వేరే ఆర్గన్ కొన్నిసార్లు ఒక సైడ్ కిడ్నీకి ట్యూమర్ ఉంది
అంటే కిడ్నీ కూడా తీసేయడం అవకాశం అప్పుడు అవసరం పడేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంత భాగం కిడ్నీకే అతుక్కొని ఉంది, అంత భాగం తీసేస్తే మిగిలిన కిడ్నీ సేవ్ అవుతుంది. ఇంటెస్టైన్స్లోని చాలా ఇంటెస్టైన్స్ అతుక్కొని ఉన్నాయి. వాటికి ఎందుకంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వల్ల మనకి ఆ స్పేస్ కనిపిస్తుంది. సో దానివల్ల ఈ వేరే ఆర్గన్ నుంచి ఎక్కువ భాగం రిమూవ్ చేయకుండా మనం ఈ సర్జరీ చేయొచ్చు. అండ్ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చాలా ప్రాబ్లమ్స్తోని వస్తుంది. అర్లియర్గా మనకి అంత అవగాహన ఉండేది, కానీ ఇప్పుడు బ్లడ్ మనం చాలా కన్జర్వేటివ్, చాలా అవసరం లేకపోతే బ్లడ్ అనేది ఇవ్వం. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. రేపు వాళ్ళకి ఏమైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కావాలి అట్లా అయినప్పుడు వాళ్ళకి అప్పుడు ఆర్గన్ రిజెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లడ్ అనేది చాలా తాచి తూచి ఇస్తాం. ముందులాగా అవసరం ఉందా 2 బాటిల్స్ ఎక్కించాం అలా కాదు. సో ఆల్వేస్ మినిమైజ్ ద నీడ్ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏ సర్జరీ అయినా బ్లడ్ లాస్ లేకుండా చెయ్యాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వకుండా సర్జరీ అవ్వాలి అనే కాన్సెప్ట్. మ్యామ్, మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు. రోబోటిక్ సర్జరీ గురించి చాలా మిత్స్ ఉన్నాయి. మీరు చూసిన కేసెస్లో పేషెంట్స్కి ఎలాంటి మిత్స్ ఉన్నాయి, వాటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజాలంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 3 years నుంచి రోబోటిక్ సిస్టమ్స్ వాడుతున్నాం. అండ్ చెప్పినప్పుడు చాలామంది అమ్మ మీరు మీ చేత్తోనే చెయ్యమ్మా, నాకు రోబో వద్దు, అది చాలామంది పేషెంట్ చెప్తాను. నేనే చేస్తున్నాను, కానీ ఇది నాకు ఇంకొక కొత్త ఇన్స్ట్రుమెంట్ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్లస్ లిటిల్ కాస్ట్కి భయపడి వద్దని చేయించుకోవడం. ప్లస్ ఇంకొక దగ్గర ఎవరో అంటే ప్రతి ట్రీట్మెంట్కి ప్రతి దీనికి ఒక 1000 అపోహలు వెనక నడుస్తుంటాయి. సో దానివల్ల ఏంటంటే అవసరమైన సర్జరీ కూడా చేయించుకోవడానికి పేషెంట్స్ బాధపడుతున్నారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇబ్బందుల్లో పడేనా ఆ ఓల్డ్ టైప్ సర్జరీయే చేయించుకుంటాం అంటారు, కానీ మోడర్న్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. బట్ సైన్స్ చేంజ్ అవుతుంది, మోడర్నిటీ వస్తుంది, టెక్నిక్స్లో మోడర్నిటీ వస్తుంది, ఇన్స్ట్రుమెంటేషన్లో మోడర్నిటీ వస్తుంది. అండ్ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అంతా పేషెంట్ గురించే. సో అపోహాలకి వినొద్దు, గుడ్ క్వాలిటీ సర్జరీ చేయించుకోండి. సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు ఒక సర్జరీ అయింది, దానివల్ల నేను ఇంత ఇబ్బంది పడానని ఫీలింగ్ లేకుండా ఏ డిసీజ్ ఉందో ఆ దానికి సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేయించుకొని తొలగించేసండి, ఇంకా మీ నార్మల్ లైఫ్ లీడ్ చేయండి. క్రిటికల్ సిచ్యువేషన్స్లో ట్రీట్మెంట్ చేసేప్పుడు అక్యురెన్సీ అనేది ఉంటుందంటారా? అల్టిమేట్లీ నేను చెప్తున్నాను, మీరు ఏ స్పూను ఏ ఫోర్క్ తిన్నా మీకు తినడం వచ్చా రాదో అది ఇంపార్టెంట్. మీకు వంట చేయడం వచ్చా రాదా, మీకు మంచి మోడర్న్ కిచెన్ వచ్చినా మీకు వంట రాకపోతే అన్నీ మాడిపోతాయి. సో ముందు ఫస్ట్ మీ సర్జన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, కాంప్లెక్స్ సర్జరీస్ చేయడంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నెక్స్ట్ ఆ హాస్పిటల్లోని మీకు ఎంత టెక్నాలజీ ఉంది. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఎప్పుడైనా సర్జరీ ఎక్కడ చేయించుకోవాలి, ఏ సర్జన్తో చేయించుకోవాలి అన్నప్పుడు ఈ 3 థింగ్స్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మీరికైనా అదే, నాకైనా అవసరం ఉన్నా నేను ఇవన్నీ ఆలోచిస్తాను. మీకు అవసరం ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచించండి. రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకున్న పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఇది ఎంతవరకు బాగుంటుందని చెప్తారు? ఆల్వేస్ ఎందుకంటే మీ గురించి మేము హాస్పిటల్తో పోరాడి మా పేషెంట్స్కి ఇన్స్ట్రుమెంట్ కావాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి తెచ్చారు. సో దేని గురించి తెప్పించాము? మీ గురించే. లేకపోతే రోబో అక్కడ నిలబడి ఉంటే అదేం చేయలేదు. సో పేషెంట్ గురించి కావాల్సినప్పుడు మేము హాస్పిటల్కి రిక్వెస్ట్ చేసి ఆ కాస్ట్లీ ఇవన్నీ ఇంపోర్టెడ్, సో అన్నీ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి తెప్పించాం. ఎందుకంటే మా దగ్గర చేసుకునే పేషెంట్కి ఎంత పెద్ద సర్జరీ అయినా హ్యాపీగా అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని దీని గురించే ఈ అవకాశం ఇవ్వడానికే ఈ ఇన్స్ట్రుమెంట్ తెప్పించాం. సో డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ అంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. రోబోటిక్ సర్జరీ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు? నథింగ్. సర్జరీ దానికి ఇఫ్స్ అండ్ బట్స్ ఏమీ ఉండవు. నార్మల్ సర్జరీకి ఎలాగ ప్రిపరేషన్ ఉంటుంది అలాగే ఉంటుంది. సర్జరీ తర్వాత నార్మల్గా ఎలా మళ్ళీ డైట్ అవన్నీ స్టార్ట్ అవ్వాలి అలాగే అవుతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఆ సర్జరీ తాలూకా నొప్పి, ఆ సర్జరీ తాలూకా ఇబ్బంది చాలా తక్కువ. కొన్ని మందికి సర్జరీ అయ్యిందని కూడా వాళ్ళకి ఇది ఉండదు, ఫీలింగ్ ఉండదు. మేడం, ఈ మధ్య కాలంలో చాలామంది ఒబేస్తో సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి రోబోటిక్ సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఉండొచ్చు అంటారా? డెఫినెట్లీ. ఒబీస్ వాళ్ళలో స్పెసిఫికలీ సూపర్ ఒబీస్ అంటే 50 BMI ఎక్కువ ఉన్న వాళ్ళలోని
లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ వెయిట్ హ్యాండిల్ చేయకుండా చాలాసార్లు మనకి ఇన్స్ట్రుమెంట్స్ బెండ్ అవుతుంటాయి. బట్ ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మనకి ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళల్లో ఆ వెయిట్ హ్యాండిల్ చేసుకొని సర్జరీ చాలా కంఫర్టబుల్గా అవుతుంది. ప్లస్ ఆ పర్సన్ కూడా మనకి ఇంత వెయిట్తోని ఈ సర్జికల్ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మనం పొద్దున్న సర్జరీ చేస్తే ఈవినింగ్ కూడా వాళ్ళకి నడిపించవచ్చు, వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా, ప్లస్ యూరినరీ క్యాథెటర్ లేకుండా, వాళ్ళ మట్ట వాళ్ళు నడిస్తే వాళ్ళే టాయిలెట్కి వెళ్తారు, ఊపిరి ఎక్సర్సైజెస్ చేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాకు తక్కువ అనిపిస్తున్నాయి. అలాగే మనకి హర్నియా అనే కాంప్లెక్స్ సర్జరీ, హర్నియా ఈజ్ ఏ కామన్ సర్జరీ, బట్ కాంప్లెక్స్ హర్నియాస్లో, రికరెంట్ హర్నియాస్లోని, లేకపోతే ఒబీస్ పేషెంట్స్, ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు హర్నియాస్లోని ఈ లాప్రోస్కోపీ విధానంగా చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు రోబోటిక్ ప్లాట్ఫామ్స్తోని మనకి ఈ హర్నియా సర్జరీస్ కూడా చాలా కంఫర్టబుల్గా అవుతున్నాయి. 2-3 సార్లు రికరెన్సెస్ నా దగ్గర అయితే ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ రికరెన్స్ అయిన తర్వాత వాళ్ళు ఎత్తుక్కొని వచ్చి ఆల్మోస్ట్ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు అంటారు, అమ్మాయ ఇప్పటికైతే మీరు చేసిన సర్జరీ తర్వాత నాకు మళ్ళీ హర్నియా రాలేదు. సో దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ వీ గెట్. సో డెఫినెట్లీ ఈ ఒబీస్ వాళ్ళలోని కాంప్లెక్స్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీస్, కాంప్లెక్స్ హర్నియా సర్జరీస్, వీటన్నిటిలోని రోబోటిక్ హ్యాస్ ఆల్వేస్ ద అడ్వాంటేజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.